is Sandhya. Welcome back to my channel Chinnu's World. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే ఆనియన్ జ్యూస్ అయితే పెట్టుకుంటున్నాను హెయిర్ కి. నేను వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటూ ఉంటాను. ఆనియన్ జ్యూస్ వల్ల లాభాలు ఏంటి మనకు అని అంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఆనియన్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చుండ్రున్నా కూడా పోతుంది. బేబీ హెయిర్ ఉన్నా కూడా బేబీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఈ ఆనియన్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. నేను ఎప్పుడైనా సరే ఆనియన్ జ్యూస్ అయితే రెడ్ ఆనియన్స్ తోనే తీసుకుంటాను హెయిర్ కి పెట్టుకోవడానికి. నా దగ్గర అయితే అయిపోయాయి, 3 ఉన్నాయి రెడ్ ఆనియన్స్. అందుకని చెప్పేసి నేనైతే ఇవాళ వైట్ ఆనియన్ తీసుకున్నాను ఒకటి. ఎప్పుడైనా సరే నేనైతే రెడ్ ఆనియన్సే తీసుకుంటాను. వీటినన్నిటిని కూడా మనమైతే గ్రైండర్ అయితే చేసేసుకుందాం. ఈ ఆనియన్ అంతా కూడా మెత్తగా గ్రైండర్ అయితే పట్టేసుకుందాం. ఇలా గ్రైండర్ చేసుకున్న ఆనియన్ జ్యూస్ని అయితే వడకట్టేసుకుందాం. ఇప్పుడు దీని జ్యూస్ అంతా తీసుకుందాం పక్కకి. ఇలాంటి చున్నీ లాంటి ఒకటి పల్చటి క్లాత్ తీసుకొని ఈ ఆనియన్ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ వైట్ ఆనియన్ నేను ఎందుకు తీసుకున్నానంటే రెడ్ ఆనియన్స్ నాకు సరిపోవున హెయిర్కి కాబట్టి, అవి 3 ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ వైట్ ఆనియన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇలా మంచిగా ఇలా పిండేసుకుంటే దీని జ్యూస్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. ఇలా జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసుకున్న తర్వాత హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. నేను ఎలా హెయిర్కి అప్లై చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ జ్యూస్ అయితే చూసారు కదా, ఆనియన్ జ్యూస్ ఎలా ఉందో. మనం మొత్తం చిన్న ఆనియన్స్ తీసుకుంటే, రెడ్ ఆనియన్స్ తీసుకుంటే మొత్తం పింక్ కలర్లో వస్తుంది జ్యూస్ అనేది. నేను ఇక్కడ నాకు సరిపోదని చెప్పేసి వైట్ ఆనియన్ కూడా తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఇలా తెల్లగా అయితే వచ్చింది జ్యూస్ మనకి. ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూడండి. నేనైతే కాటన్ తీసుకున్నాను. కాటన్తోనైతే మంచిగా అప్లై చేసుకోవచ్చు. మనం రూట్స్కి మంచిగా అంటేలాగా పెట్టుకోవచ్చు కాటన్తోని. చేతులతోనైతే అంత సరిగ్గా అంటది కాబట్టి కాటన్తోనైతే చాలా బాగా సింక్ అయిపోతుంది రూట్స్కి. అందుకని చెప్పేసి నేనైతే కాటన్ తీసుకున్నాను. మొన్న నేను షాంపూ ప్రిపేరింగ్ ఫుల్ వీడియో అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలోనైతే ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేశారు. సిస్టర్, గంజి తాగడం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుందా అని చెప్పేసి. గంజి తాగడం వల్ల ఏమైనా తెల్ల మచ్చలు ఫేస్ మీద ఉంటే పోతాయి గంజి తాగడం వల్ల. గంజిని హెయిర్కి పెట్టుకుంటేనే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. గంజి తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తాగడం కంటే హెయిర్కి మంచిగా పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. హెయిర్ అంతా కూడా ఇలా వేసేసుకొని ఇందులో ఇలా ముంచుకుంటూ ఇలా రూట్స్కి అయితే అంటేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక నాకు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు కాబట్టి వాళ్ళతోనైతే అస్సలు టైం సరిపోదు. వీక్లీ 2 టైమ్స్ అలా పెట్టుకుందామన్నా కూడా నేనైతే ఒకటేసారి పెట్టుకుంటాను. వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటాను అంతే నేను. ఇక వాళ్ళని చూసుకొని ఇలా చేసుకోవడం అంటే అస్సలు వీలు కాదు నాకు. ఇలా రూట్స్కి మంచిగా అప్లై చేసుకుంటే రూట్స్ కూడా మనకు స్ట్రాంగ్గా ఉంటాయి.
రూట్స్ స్ట్రాంగ్ ఉంటే మన హెయిర్ కూడా ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా చేతులతో పెట్టుకుంటే ఏంటంటే మొత్తం చేతుల మీదకి వెళ్ళి అంతా కారిపోతుంది కిందికి. మీ వీలును బట్టి అయితే పెట్టుకోండి. వీక్లీ 2 times పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ అనేది. ఒకవేళ వీలు కాదు అని అనుకుంటే వీక్లీ 1 అలా పెట్టుకుంటే సరిపోతుంది. అయినా పెట్టే వాళ్ళు ఉంటే మంచిగా అప్లై చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు ఇలా ముందుకు పెట్టుకున్నప్పుడు ఇలా ముందటికి కారుతూనే ఉంటుంది జ్యూసు. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఇంకా బెటర్. నాకు కొందరికైతే ఇప్పటి నుంచే వైట్ హెయిర్ రావడం అలా ఉంటుంది. వైట్ హెయిర్ రావడం అంటే ఏం లేదండి, మంచిగా ఒక వారానికి 2 times 3 times అలా ఆకుకూరలు తింటే హెయిర్ బ్లాక్గా ఉంటుంది. అలాగే కరివేపాకును పొడి చేసుకొని అన్నం తినేటప్పుడు రోజు 2 స్పూన్లు పక్కకి అలా సైడ్కి పెట్టేసుకొని ఒక 2-3 ముద్దలలో కలిపి తింటే హెయిర్ బ్లాక్గా ఉంటుంది. కళ్ళకు కూడా మంచిది కరివేపాకు. ఇలా పాయలుగా తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలి. ఏదైనా సరే మనం రూట్స్కే మంచిగా పట్టించుకుంటే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు నేనైతే ఒకసారి హెయిర్కి ఆయిల్ బాగా పెట్టుకొని పడుకున్నా కింద. ఏమైందంటే చీమలు పట్టినాయి జుట్టుకి. మరీ అంత కూడా పెట్టుకోవద్దు. నాకు తెలియదు అప్పుడు హెయిర్కి అంత నూనె పెట్టుకుంటే చీమలు పడతాయని నాకు తెలియదు. అట్లా చీమలు అయితే పట్టేసినాయి అన్నమాట మొత్తానికైతే. మన హెయిర్ గురించి మనమే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. హెయిర్ గ్రోత్కి గుంటగలగరాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఇప్పుడు దొరకదు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కష్టం. కొంచెం పల్లెటూరులోనైతే ఈజీగా దొరుకుతుంది. మేము ఉండేది కరీంనగర్లో కాబట్టి ఇక్కడ దొరకడం కొంచెం కష్టమే. అది కూడా నేను ముందు వీడియోలో మీకైతే చూపిస్తాను. హెయిర్ ఆయిల్ నేను హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇలా చూసారు కదా, ఇలా అయితే పెట్టేసుకోవాలి హెయిర్కి అయితే. ఇలా పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక 40 minutes అలా ఆగి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చూడండి జ్యూస్ అంతా కూడా నాకు ఎలా కారుతుందో కిందికి. కళ్ళల్లోనైతే పడనిచ్చుకోకండి, ఎందుకంటే కళ్ళు మండుతాయి కాబట్టి. మళ్ళీ అక్క పెట్టుకోమన్నది కదా, పెట్టుకున్నాం, కళ్ళల్లో పడింది, కళ్ళు మండాయి అంటే దానికి నేనేం చేయలేను. మనం ఏదైనా సరే రూట్స్కి మంచిగా అంటేలాగా పెట్టుకుంటే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది, లేదంటే అది పెట్టుకున్నా వేస్టే. ఇలా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒక 40 minutes అలా ఆగి స్నానం చేస్తే సరిపోతుంది, తల స్నానం. ఆనియన్ జ్యూస్ హెయిర్కి అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే 40 minutes ఆగి తల స్నానం అయితే చేశాను.
ఈ ఆనియన్ జ్యూస్ అయితే హెయిర్ థిక్ కావడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.